చిలికి చిలికి ఒక రెండు క్యాస్ట్ల మధ్య జరిగిన వారుగా ఆయా క్యాస్ట్ వాళ్ళు మాట్లాడుకోవడం కూడా ఈక్వల్లీ అన్ఫార్చునేట్. నేనేం దాన్ని సమర్థించట్లేదు, నేను క్యాస్ట్లకు ఆపాదించాలని నేను అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం కొంతకాలంగా ఫోటోలు తీస్తున్నారు, కొంతకాలంగా ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు, కొంతకాలంగా వీళ్ళెళ్ళి వాళ్ళని వాదించారు అన్న విషయాలు పోలీసు వాళ్ళకి అర్థం కావట్లేదా, పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారా మనకు అర్థం కావట్లేదు. కాబట్టి నంబర్ 1 నాకేమనిపిస్తుందంటే పోలీసు కందుకూరు పోలీసు ఆ గుండ్లూరు ఆ పరిధిలో ఆ మండలం ఏదైతే ఉందో వాళ్ళ డెఫినెట్ గా వాళ్ళ ఫెయిల్యూర్ గా చూడాలి. నంబర్ 1. నంబర్ 2, ఒకప్పుడు ఫ్రెండ్సే ఇప్పుడు ఏదో తేడా వచ్చింది లేదా ఏదో గొడవలు పడ్డారు అయినప్పటికీ అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం రాదు లేదు. ఆ కారును చూస్తే వీళ్ళు ఒక సినిమా పక్కీలో వెనక్కి ముందుకు వెళ్తూ కూడా ఒకరిని కాదు ముగ్గురిని అంత తీవ్రంగా నష్టం అంత సీరియస్ గా ఇంజూర్ చేయగలిగారు అంటే అది 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాల పాటు జరిగి ఉంటుంది ఆ ఇన్సిడెంట్. ఏదో రోడ్డు మీద వెళ్తున్నారు, ఏదో బైక్ తగిలింది, ఏదో పడిపోయాడు, ఏదో చనిపోయాడు అన్నది కాదు. ఒకవేళ చంపాలనుకున్నా కానీ అది ఒక 1 వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇక్కడ అది కాదు. ఇక్కడ రోడ్డు పక్కకెళ్ళి వాళ్ళు పడిపోయిన వాళ్ళ మీద బ్యాక్ అండ్ ఫోర్త్ గా వాళ్ళు అంత చేశారు అంటే డెఫినెట్ గా ఆ హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతనికి కఠినమైన శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది నిజమో కాదో మనకు తెలియదు, పోలీసు వాళ్ళు చెప్పాలనే కోరుకున్నాం. ఆ బండిలో హరిశ్చంద్ర ప్రసాద్ గారి భార్య ఇంకెవరో కూడా ఉన్నారని చెప్తున్నారు. అవును, అంటే ఒక ఆడకూతురు తన కళ్ళ ముందు ఎంత హైనస్ క్రైమ్ జరుగుతుంటే మరి ఆమె సహకరించిందా, వారించిందా, ఆమె కూడా ఏడ్చిందా, ఆపాలని ట్రై చేసిందా, లేదు ఇది బాగానుంది తమాషాగా ఉంది చేస్తేనే బాగుంటుందని చెప్పేసి అబెట్ చేసిందా. సో ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ గా కాంట్రవర్షియల్ గా ఉన్న స్టేట్మెంట్స్ ని మనం మాట్లాడుకుంటున్నాం. అయ్యప్ప గారు వాళ్ళు ఒకప్పుడు ప్రాణ స్నేహితులు, ఒకే మంచంలో తిన్నారు, ఒకే కంచంలో పడుకున్నారని ఆ ఊరాళ్ళంతా చెప్పారు అని అంటున్నారే. అది నిజమైనప్పుడు ఈ ఫోటోలు తీయటాలు షేర్లు చేయటాలు ఆడ మనిషి కారులో ఉండి ఎంత హీనస్ క్రైమ్ ని ఎంకరేజ్ చేసిందా వారించిందా నాకు తెలియదు. ఒకవేళ అది ఏం జరిగిందో పోలీసు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం, చూద్దాం. ఏదేమైనా ఇక్కడ సాంబశివరావు గారు ఈ విషయం మీద మీ అభిప్రాయం మొత్తం చెప్పారు. ఓకే, ఇప్పుడు 2 పాయింట్స్ అండి. స్థానిక ఎమ్మెల్యే గారు 15 రోజుల తర్వాత వెళ్ళి పరామర్శించారు. అది కూడా పెద్ద ఎత్తున దీని మీద మొత్తం డిస్కషన్ అవుతుంటే అప్పుడు వెళ్ళారు. 15 రోజుల తర్వాత వెళ్ళారు. నిన్న మనతో లైవ్ లో ఆయన పార్టిసిపేట్ చేశారు. సీరియస్లీ అబ్జెక్షనబుల్ అండి. నేను పోలీసు ఫెయిల్యూర్ అని అంటాను, రెండో మాట కూడా అనుకోతున్నాను. నేను ఇంటూర్ నాగేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఇవాళ చూడండి, మనం ప్రతి చిన్న విషయానికి చిన్న పండగలకో ఉత్సవాలకో ఇంట్లో ఫంక్షన్లకో వీళ్ళు 10 మందిని తీసుకుని వెళ్తున్నారు కదా. ఇవాళ రాష్ట్రం అంతా ఈ వార్త హల్చల్ చేస్తుంది. ఇది 2 వర్గాల మధ్య, 2 కుటుంబాల మధ్య, 2 కులాల మధ్య కూడా ఒక మారే అవకాశాలు ఉన్నటువంటి ఈ ఇంత హైనస్ క్రైమ్ జరిగినప్పుడు ఐ థింక్ ఎమ్మెల్యేకి బాధ్యత ఉంటది, డిఫరెంట్ గా ఉంటది. ఆయన 15 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళటం అనేది సీరియస్లీ అబ్జెక్షనబుల్. ఇప్పుడు ఆయన ఆ విధంగా చేయటం వల్ల అనేకమైనటువంటి చర్చకు తావిస్తుంది కదా. ఇదేంటిది 15 రోజుల తర్వాత వెళ్ళటం ఏంటి? రాష్ట్రం అంతా జరుగుతుంది, కుల రంగు పులుముకుంటుంది, అయినా ఎమ్మెల్యే గారు స్పందించలేదు అనేటువంటి ఒక అనుమానము మరి రకరకాలుగా వ్యక్తం చేస్తా ఉన్నారు కదా సాంబశివరావు గారు. నేను కాదంటలేదండి. నేను ఎవరికి బాధ్యత ఉందో వాళ్ళనే గుర్తు చేస్తున్నాను. బాధ్యత పోలీసు వారికి ఉంది, బాధ్యత లోకల్ ఎమ్మెల్యేకి ఉంది, బాధ్యత సొసైటీకి ఉంది. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి, హోం మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏ మేరకు ఉంది? ఎందుకంటే ఇష్యూ ఇంత దాకా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇక్కడ ఏం లేదండి, వీళ్ళందరూ బాధ్యత తరపు నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఒక్క మాట హోంమంత్రి గారు, ఎందుకంటే చాలా అంశాలకి ఆవిడ మీడియా ముందుకు వచ్చి హోంమంత్రి గారు రెస్పాండ్ అవుతారు, ఇష్యూ సద్దుమనిగేలా చేస్తారు. ఒక్క 5 నిమిషాలు ఈ ఇష్యూ మీద మాట్లాడి బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటాం, నేరస్తులను కఠినంగా శిక్షిస్తాం, నష్టపరిహారం వారికి ప్రభుత్వం తరపు నుంచి ఈ విధంగా ఇస్తున్నామని హోంమంత్రి గారు ఒక్క మాట మాట్లాడితే అసలు ఈ ఇష్యూనే ఉండదు కదా సాంబశివరావు గారు. అసలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్డేట్ చేశారా? ఎస్పీ గారికి ఈ విషయం తెలుసా? ఎస్పీ గారు హోమ్ సెక్రటరీకి చెప్పారా? హోమ్ సెక్రటరీ గారు హోం మంత్రి గారికి చెప్పారా? ఇక్కడ నేను పోలీసు వాళ్ళ ఫెయిల్యూర్ ఎందుకన్నానంటే బ్రహ్మనాయుడు గారు టు స్టార్ట్ విత్ అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది మనకి. అయ్యప్ప గారు ఇవాళ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అక్కడ చెప్పులు అక్కడే ఉన్నాయండి, బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయండి, కారు పార్ట్స్ ఉన్నాయండి అంటున్నాడు.
ఏం పోలీస్ అండి ఇది? ఇప్పుడు వాళ్ళంతా అంత అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మనం ఎక్కడో ఉన్నటువంటి అనిత గారు, ఎక్కడో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడో ఉన్నటువంటి చంద్రబాబు గారు స్పందించరు ఏంటని మనం అడుగుతున్నాం. అసలు ముందు అక్కడ పోలీస్ ఏం చేస్తుంది, ఎలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం, ఎంత భయంకరమైన వ్యవస్థలో ఉన్నాం అనేది నా ఆవేదన. నంబర్ 2, ఇవాళ కనకారావు గారు ఏదో మాట్లాడేస్తున్నాడు. నేను ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దోస్ వర్డ్స్. నేను ఏమంటున్నానంటే, మనం ఎలగబెట్టినటువంటి సంస్థలు, వ్యవస్థలు ఇటు ఏడ్చినాయి కాబట్టే ఏమండి ఆ పోలీసు వ్యవస్థ అట్లా ఉంది అక్కడ. ఇవాళ మనం ఇంటూరు నాగేశ్వరరావు గారిని తప్పుపట్టినా, ఇంకో హరిచంద్ర ప్రసాద్ గారిని తప్పుపట్టినా కానీ ఇదేమో తేలే అంశం కాదు ఇది. అవును అవును. అక్కడ పోలీసు వాళ్ళు నిద్రపోతున్నారా? అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి ఇంకో హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు అంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇది ఒక గ్రామంలో సీమింగ్లీ పీస్ఫుల్ విలేజ్ లో, అదేమి ఫ్యాక్షన్ విలేజ్ అనుకోవట్లేదు, ఇంకోటి అనుకోవట్లేదు, ఒక సీమింగ్లీ పీస్ఫుల్ విలేజ్ లో ఇంత ఘోరాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఆ మండలంలో పోలీసు ఉన్నారా? ఆ మండలంలో పోలీస్ వ్యవస్థ నడుస్తుందా? ఇంకేమైనా నడుస్తుందా అన్నది ఐ థింక్ సివిలియన్స్ గా మనందరం బాధపడాల్సిన అంశం. రైట్.